హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన ఏపీ రాష్ట్రంలో ఉండే తల్లుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేయనున్నారండి. సో వారి ఖాతాలకు డబ్బులైతే రానున్నాయి. సో అయితే అందరికీ కాదండి, కొందరికి మాత్రమే ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేయనున్నారు. సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో క్లియర్గా వివరాలు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వారు వారి అకౌంట్లలో డబ్బులను విడుదల చేస్తున్నారండి. సో ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుందని విద్యా హక్కు చట్టం చెబుతోంది. గతంలో ఉన్న విద్యా హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలని ఈ చట్టం ప్రకారం లేని చోట విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రవాణా భత్యం చెల్లిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,558 మంది విద్యార్థులకు రవాణా భత్యం కింద ఎస్ఎస్ఏ 13.53 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వీరందరికీ ఒక్కో విద్యార్థికి 6,000 రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ చేస్తారండి. సో ఈ డబ్బులు అయితే ఎవరి అయితే అకౌంట్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చుంటారో, అంటే విద్యార్థి యొక్క అకౌంట్ ఇచ్చుంటే ఆ విద్యార్థి యొక్క అకౌంట్లో డబ్బులు పడతాయి. ఒకవేళ విద్యార్థి తల్లి యొక్క అకౌంట్ ఇచ్చుంటే కనుక వారి యొక్క తల్లి యొక్క ఖాతాలో ఈ డబ్బులు అయితే పడతాయండి. సో ప్రస్తుతం విద్యార్థులకు ఖాతాలు ఉండవు కాబట్టి పెద్దల యొక్క ఖాతాల్లోనే వేయడం జరుగుతుంది. సో మొత్తంపై ఒక్కో విద్యార్థి కోసం 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ డబ్బులను పంపిణీ చేయనున్నారండి. సో 6 నెలలకు సంబంధించినటువంటి డబ్బులండి ఇవి. ఒక్కొక్క నెలకు 600 రూపాయల చొప్పున 10 నెలలకు 6,000 అయితే విడుదల చేస్తున్నారు. సో ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్తున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి, అందరికీ కాదు. అంటే ఎవరైతే దూరంగా వెళ్ళి పాఠశాలల్లో చదువుతున్నారో, అంటే ప్రయాణం చేసి పాఠశాలల్లో చదువుతున్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయండి. సో ఇదండి అప్డేట్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.